ఆత్మారాముడు అంటే అర్థం ఏంటంటే పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. అంటే దానికి ఏమాత్రము కాన్షియస్ సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇంకా ఈ వ్యక్తి పడుకున్నాడు, ఈ వ్యక్తికి ఎలాంటి హామ్ జరగదు, సో నేను ఇప్పుడు శరీరం లోపలికి వెళ్తాను. అంటే శరీరంలో ఎక్కడెక్కడ ఏమేమి రుగ్మతలు ఉన్నాయి ఇంటర్పర్సనల్గా, ఆ రుగ్మతల్ని వెతుక్కుంటూ వెళతానని చెప్పి శరీరంలో ప్రాణం ట్రావెల్ చేస్తుంది. నీ ఆత్మ నీ శరీరం లోపల మొత్తం ట్రావెల్ చేస్తుంది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయని ట్రావెల్ చేస్తుంది. ఒక సబ్ కాన్షియస్ ట్రావెల్ చేస్తూ ఉంటే అన్నర్ సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది అంటే కనుక వెళ్ళి నువ్వు ఈరోజు చేసినటువంటి పాప పుణ్య కర్మల యొక్క చిట్టా మొత్తం కూడా చిత్రగుప్తులకు గుప్తుడు చిత్రగుప్తుడు అనేటువంటి వాళ్లకు టోటల్గా లెక్కాపత్రం అప్పచెప్పి మళ్ళీ నీ శరీరంలోకి వచ్చేస్తుంది. అది ఎంత సమయం పడుతుందట? ద ఎక్స్ట్రీమ్ సబ్టల్ కాన్షియస్ లెవెల్ మనిషికి వెళ్ళిపోతాడు. ఓన్లీ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మ్యాక్సిమం 1 minute అంతే. ఆ 1 minuteలో మనిషి చనిపోయిన స్థితికి వెళ్ళిపోతాడు. మీరు కావాలంటే న్యూరో సైన్సెస్ని అడగండి, ఏదైనా అడగండి, దాన్ని ఏమంటారంటే సమాధి స్థితి అంటారు. ప్రతి మనిషి తన నిద్రలో ఆ 1 నిమిషం పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు.